30 ఏళ్లకే బీపీ షుగర్. ఎన్సిడి క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్ట్లో వెల్లడి. 3 నెలల్లో 1.22 లక్షల మందికి పరీక్షలు. 26,000 మందికి బీపీ, 43,000 మందికి డయాబెటీస్. కొత్తగా డయాబెటిక్ క్లబ్లో 20,000 మంది చేరిక. అతిపెద్ద వ్యాధి మన దేశంలో ప్రస్తుతం ఏదైనా ఉన్నదంటే బీపీ షుగరు. ఈ బీపీ షుగర్లే ఎక్కువ, బీపీ షుగర్లే. దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాన్ కమ్యూనికేబుల్ డిసిజెస్ క్లినిక్స్ టెస్టుల్లో ఆందోళనకర విషయాలు బయటపడుతున్నాయి. ఎన్సిడి క్లినిక్స్ ఏర్పాటు చేసిన 3 నెలల కాలంలోనే ఏకంగా 1.22 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా అందులో 26,391 మంది హైపర్ టెన్షన్ బీపీ, 43,768 మంది డయాబెటీస్ షుగర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి ఎన్సిడిల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ ఎన్సిడి క్లినిక్స్లో 30 ఏళ్లకు పైబడిన వారికే దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడంలో భాగంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఎక్కువ శాతం 30-40 ఏళ్ల మధ్య వారు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి, సమయానికి తిండి తినకపోవడం, శరీర వ్యాయామం లేకపోవడం, తగిన నిద్ర లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయసులోనే దరిచేరుతున్నాయని వైద్యాధికారులు చెప్తున్నారు. ఇదంతా చదవడం కంటే ఒక్కటే, మీరు ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే ఒకటే, సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. మీరు సూర్యుడు రాకముందే నిద్ర లేచి సూర్యుడికి ఎదురుగా ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి. 10 నిమిషాలు స్పెండ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక 15 నిమిషాలు వ్యాయామం చేసుకోండి. ఒక 15 నిమిషాలు వ్యాయామం చేసుకోండి. చేతులు ఊపుతారా, కాళ్ళు ఊపుతారా, పడుకొని ఆసనాలు వేస్తారా, అది మీ ఇష్టం. మీకున్న సౌకర్యాన్ని బట్టి వ్యాయామం చేయండి. ఇక బయటి ఫుడ్ ఎట్టి పరిస్థితులు తినకండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల జోలికే పోకండి. నెలలో ఎప్పుడో ఒకసారి ఫాస్ట్ ఫుడ్ తిన్నారంటే ఏం కాదు. ఇంకోటి, మీరు నిద్ర 10 లోపు నిద్రపోండి. 10 లోపు నిద్రపోవాలంటే మీరు 7-8 గంటలకు తినాలి. తిన్న ఒక గంట, అర్ధ గంట ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి. తిన్నది అరగదు, ఎందుకంటే రాత్రి మనం ఏం పని చేయం. ఇంకోటి, ఖచ్చితంగా మీరు మధ్యాహ్న సమయంలో వ్యర్థంగా గంటల తరబడి ఒక గాడు కూర్చోకండి, పని చేయండి. ఒకటి, ఆహార నియమాలు పాటించండి. మీ జీవన విధానం బాగుంటుంది, మీకు ఏ రోగాలు రావాలి. తినే తిండిలో కూడా మీరు జాగ్రత్తలు పాటించండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల జోలికే పోకండి. ఇక సూర్య ఉదయానికి ముందే లేవాలి మీరు. ఇది అంతా మారిపోయింది కాబట్టి ఇక నీళ్ళు కూడా అధికంగా తాగకండి, పూర్తిగా తాగకుండా ఉండకండి, మితంగా తాగండి. నూనెలు కూడా వాడడంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి, విపరీతంగా నూనెలు వాడకండి. ఇంకోటి, ఈ మధ్య ఒక ఉద్యమము కొంతమంది చేస్తాను, చిరుధాన్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. రాగి జావా, కొర్రలు, సామలు, అరికెలు, ఈ సిరిధాన్యాలు ఉన్నాయి. వీటిని ఏదో ఒకటి తీసుకునే ప్రయత్నం చేశాను. కొర్రలు తింటారా, సాములు తింటారా, అరికెలు తింటారా, రావులు తింటారా, ఇది చేయండి. ఒకనాడు గట్క ఉండే పజ్జొన్న, మొక్కజొన్న అని, ఇవే తినేది మేమైతే. మస్తు ఉండేది, పెరుగు పోసుకొని తింటే అద్భుతంగా ఉండేది. అయితే ఇప్పుడు పజ్జొన్న తింటలేరు వాళ్ళు. మొక్కజొన్న తింటలేరు, పజ్జొన్న తింటలేరు. పజ్జొన్న వేరే ఉంటుంది, మొక్కజొన్న వేరే ఉంటాయి. కంకులేమో పజ్జొన్న, మొక్కజొన్న. ఇక పజ్జొన్న అంటే చిన్న చిన్నగా ఉంటాయి, వాటి టేస్ట్ వేరే ఉంటుంది. షుగర్ రావు, వాటి వల్ల షుగర్ రాదు, ఈ బీపీలు ఇవి రావు. ఇక ఇది బీపీ అంటే ఎక్కువగా పని ఒత్తిడి వల్లనే ఎక్కువ మంది బీపీకి లోనవుతాను. జీవితం ఉంటుంది, పోతే పోతుందే. కోట్లు సంపాదిస్తేనే ఉంటాం ఆయన హ్యాపీగా, ఉన్న దాంట్లో తింటే కూడా హ్యాపీగానే ఉంటాం. అది అలవర్చుకోర్రి. కోట్ల వల్ల హ్యాపీ ఏం రాదు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే మస్తు గడపవచ్చు అనుకుంటారు. డబ్బు ఉంటే మస్తు ఏం గడపరు, సౌకర్యాలు తీరుతాయి అంతే. ఒక కారు కావాలంటే కారు వస్తుంది, కారుకి ఈఎంఐ కట్టాలి, అదో టెన్షన్. చాలామంది ప్రణాళిక లేకుండానే ఇబ్బందుల్లో పడుతున్నారు అనేక మంది. మనకి 20,000 శాలరీ వస్తే 15,000లోనే మన సౌకర్యాలన్నీ తీర్చుకోవాలి. ఇంకో 5,000 రూపాయలు మన జేబులో మిగుల్చుకోవాలి. వీడికి వచ్చేది 20,000, వీడు చేసేది 30,000, 40,000లకు సంబంధించి ఎత్తాడు. గప్పుడే బీపీలు, షుగర్లు అన్నీ వస్తాయి. ఈ నెల ఇది కట్టపోతే, ఆ నెల అది కట్టపోతే అని అనేక షుగర్ బీపీలు వచ్చి పాడవుతా అంటాం.
కాబట్టి జీవన విధానాన్ని ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. అప్పులు ఎక్కువ అయ్యే కొద్దీ ఆగమైపోతుంటాం, అది బాగా గుర్తుపెట్టుకోండి.